జిహెచ్ఎంసీ వాళ్ళ ఏం లేదు, బిగ్ బాస్ కాంపలో చెత్త పేరుకుపోయింది, అదేసుకొని నామినేషన్ వేసేసుకుంటున్నారండి. మరి ఒకసారి చెత్త ఏరడానికి ఏమన్నా కొంచెం పంపిస్తే చాలా ఉందండి కొంపలో. మరి ఆ చెత్త తీసుకెళ్తే కొంచెం బయట వేసేయండి. మళ్ళీ పురుగు బొట్రా మళ్ళీ అంటరోగాలన్నీ వస్తుంటాయి కదా. మరి అదేదో మరి తింగర్ నా కొడుకులు తింగరోళ్ళంతా ఆ చెత్త వేసుకుని నామినేషన్ చేసుకుంటున్నారండి. మరి బిగ్ బాస్ పంపించడానికి లేకపోతే ఎవరు పంపించారు? కాంట్రాక్ట్ ఏమైనా గుర్తుంచుకుంటున్నారా ఏంది? బిగ్ బాస్ లో చెత్త వేసుకొని నామినేషన్ వేసుకోమని కొంప తీసి నాకు అర్థం కావట్లేదు. కొంచెం చూడండి. జిహెచ్ఎంసీ వాళ్ళకి వాళ్ళందరికీ చెప్తున్నామండి, ఎందుకంటే పాప చెత్త తీసుకెళ్తుంటారు కదా కార్మికులందరూ. కొంచెం తీసుకెళ్ళండి, లేకపోతే అదే ఉంచుకుంటారు. ఇంక నెల రోజులైంది, 100 రోజులు అలానే ఉంచుకుంటారు. కొంచెం తీసుకెళ్ళిపోండి. ఏం లేదండి, కొంచెం చెత్త వేసుకొని నామినేషన్స్ వేసుకుంటున్నారు కదా. మరి అదేదో పాప తీసుకెళ్తారు. మళ్ళీ చెప్తే జిహెచ్ఎంసీ వాళ్ళకి వింటారు కదా పాపం, వాళ్ళు తీసుకెళ్లిపోతారు చెప్తే. ఎందుకంటే మనమే చెప్దాం, లేకపోతే ఆ చెత్త ఎన్ని రోజులు ఉంచుతారు ఆ నామినేషన్ లో. అందుకని చెప్పేసాను ముందే. మరి ఈ రోజు నామినేషన్స్ చూసుకుంటే సోనియా నాకు ఖుషి వారింగ్ వస్తుంది అనేసి ఏదో చెప్తుంది. మొత్తానికే ప్రేరణతో కనెక్ట్ అవ్వచ్చు అని విష్ణుప్రియ అంటుంది. మరి కానీ సోనియాతో కనెక్ట్ అవ్వాలంటే అమ్మో భయం వేస్తుందంట. తర్వాత సీత నామినేషన్ సీత యష్మికి వేసింది, పృథ్వీకి వేసింది. యష్మికి ఏంటంటే క్లాన్ బిహేవియర్ నాకు నచ్చలేదు అనేసి వేసింది యష్మిది. మళ్ళీ పృథ్వీకి ఎందుకు వేసింటే యూజ్ ఆఫ్ వర్డ్స్ అంటే నాకు నచ్చలేదు, డామినేట్ చూపియద్దు, కొన్ని విషయాల్లో చాలా ఎక్కువగా డామినేట్ చూపిస్తున్నామని పృథ్వీకి వేసింది మన సీత. సో విష్ణుప్రియ ప్రేరణకి వేసింది, సంచాలక్ గా నువ్వు చేసింది ఫెయిర్ గా అనిపించింది, కరెక్ట్ గా నువ్వు అది చేయలేదు, మంచిగా అనిపించలేదు, సో అందువల్ల నామినేట్ చేస్తున్నా అనేసి వేసింది. తర్వాత యష్మి కూడా బేబక్క గురించి మళ్ళీ టాపిక్ అండి. ఆ రోజు బేబక్క అట్లా చేసింది మళ్ళీ టాపిక్ మళ్ళీ ఏదా రాదా తదా ప్రజ. సో మనీ యష్మికి వేసాడు. సో మూడు విషయాలండి. మైక్రో మేనేజ్మెంట్ ఏంటి, ఇంటరాప్ట్ అవ్వడం, ఇంకేదో ఏవో వేసాడండి ముగ్గురంట. మరి ఆయన ఏందో నాకు అర్థం కాలే. సరే నువ్వు వాపు అనగానే నేను ఆపేస్తా అనుకున్నా, మీకు క్లారిటీ లేదు. తర్వాత మీకు ఏమీ క్లారిటీ లేదట. ఎవరికి? యష్మికి ఏం క్లారిటీ లేదంట. ఎట్లా చీఫ్ గా ఉండాలి, ఎట్లా లీడ్ చేయాలి గ్రూప్ ని అనేసి. సో మనీ ఎప్పుడు డ్రామాలు చేస్తూ ఉంటారు, అంటే ఫ్రెండ్షిప్ అనేసి యూజ్ చేసి అనేసి చెప్పడం జరిగింది. మొత్తానికైతే కొన్ని వర్డ్స్ అయితే యష్మి పలికింది, నువ్వు బొక్క రేంజ్ నువ్వు చేసేది, బొక్క రేంజ్ నువ్వు చేసేది అనేసి వర్డ్స్ అయితే కొన్ని పలికింది. ఫ్రెండ్షిప్ అనేది యూజ్ చేయొద్దు నువ్వు అని యష్మికి మనీకి చెప్తోంది. మళ్ళీ యష్మి అంటారు, నీకు దమ్ము లేదా, సర్ప్రైజ్ చేయలేదా, అది ఇది అనేసి మొత్తానికైతే వర్డ్స్ అయితే పలికారు. వాళ్ళేదో నాకు ఎవరికి ఏం అర్థం కాలే. మొత్తానికి మనీ యష్మిని నామినేట్ చేశాడు. పృథ్వీకి కూడా టెంపర్ ఎక్కువ, లూజ్ అయిపోతున్నావు అని దాని మీద టాపిక్. తర్వాత ప్రేరణ సీతకి వేసింది అనమాట. తర్వాత నా ఇష్టం నా ఎమోషన్స్ తో వచ్చా అనేసి సీత అంటే, నా ఇష్టం నా ఎమోషన్స్, ఏమైనా సెన్స్ ఉందా నీకు, సెన్స్ ఉందా అనేసి సీత మన ప్రేరణ సీత అని అంటుంది, సెన్స్ ఉపయోగించాలి అనేసి. తర్వాత విష్ణుప్రియ కేసింది. ఎవరు? ప్రేరణ 2 eggs తినేసింది. అబ్బా తిండి గోల తగలే, ఇంకా ఎగ్స్ పంపించరాదు బిగ్ బాస్. నీకు ఎగ్స్ లేకపోతే చెప్పండి, మేము అందరం కలిసి నీకు ఎగ్స్ పంపిస్తాం. ఎగ్స్ విషయంలో కూడా కొట్లాడేసుకుంటున్నారు మనోళ్ళు చివరికి. తర్వాత ప్రోటీన్ కావాలి కాబట్టి నువ్వు ఎగ్స్ మొత్తం తినేసావు, 2 eggs తినేసావు అని దాని మీద తిండి కూడా తగలయ్యా, దాని మీద కూడా నామినేషన్స్. చివరికి బ్రెయిన్లెస్ పీపుల్ అనేసి విష్ణు అంటే యూజ్లెస్ పీపుల్ అని ప్రేరణ ఉంటుంది. మొత్తానికి బాగున్నది ఇద్దరిది. తర్వాత ఆదిత్యవం గారు విష్ణు గారికి మనీకి. తర్వాత నైనిక సోనియాకి ప్రేరణకి, యష్మి మనీ నైనిక సేమ్, నవీల్ యష్మికి ప్రేరణకి, పృథ్వీ సీతకి నైనికకి, సోనియా నైనిక యష్మి. మొత్తానికి సోనియా నైనిక అంటుంది వెరీ మచ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేసి. సోనియా నైనిక అంటే అవును కాన్ఫిడెంట్ గానే ఉంది, ఇట్లనే ఉంటా అనేసి. సో యష్మికి నా డ్రెస్ నా కంఫర్ట్ నా ఇష్టం, ఒకళ్ళ గురించి నీకెందుకు అదేదని అంటే నువ్వు అట్లన్నావు నువ్వు ఇట్లన్నావు అని కొట్లాడేసుకున్నారు ఇద్దరు. ఎవరు? యష్మి అండ్ సోనియా. సో కొంచెం
ఆమె కొంచెం వర్డ్స్ ఏది సోనియా కొంచెం తగ్గినట్టు అంటే నామినేషన్ అనిపించింది. మరి ఏం చేయబోతుంది ఏమో చివరికి. మరి నిఖిల్ కి సోనియా ఉంటేనే కొంచెం సపోర్టింగ్ అది ఇదని మాట్లాడింది కదా, మరి ఏం సపోర్టింగ్ చేస్తుంది ఏమో చివరికి నాశనం చేస్తుంది ఇప్పుడు తెలుసు కానీ చూడాల్సిందే. మొత్తానికి ప్రేరణ, నయనిక, పృథ్వీ అండ్ మణికంఠ, విష్ణు, సీత అండ్ యష్మి, అభయ్. సో మొత్తానికి వీళ్ళంటే అభయ్ ఓన్ గా నామినేషన్ చేసుకున్నారు. నేను ఎట్లయినా మళ్ళీ నామినేషన్ లోంచి బయటకు వస్తుందని. సో మొత్తానికి కొంచెం మాత్రం యష్మి ఏడ్చేసింది. ఎందుకు ఏడ్చేసింది అంటే రీజన్ ఏంటంటే డ్రెస్ గురించి మాట్లాడడం, నీకు ఎలా పెంచారు ఏంటి ఇవన్నీ వర్డ్స్ కొన్ని మాట్లాడింది సోనియా. సో దాని గురించి యష్మి ఏడ్చింది, మళ్ళీ వచ్చి హక్ చేసుకున్నారు. మొత్తానికైతే ఇదే అనమాట కొన్ని వర్డ్స్ అండ్ ఒక 40% బాగుందండి ఈరోజు నామినేషన్ లో. మిగతావన్నీ అంత ఏమీ లేవు చెప్పుకోవడానికి. సో నాకైతే మీరేమనుకుంటున్నారు, అభయ్ ఓన్ గా నామినేషన్ చేసుకోవడం మీకు ఏ విధంగా అనిపించింది? అండ్ సోనియా గురించి యష్మి అలా మాట్లాడటం తప్ప కాదా? అండ్ ప్రేరణ అండ్ విష్ణుప్రియ గురించి మీరేమనుకుంటున్నారు? సో మొత్తానికైతే ఇది ఈ రోజు ఎపిసోడ్. ఇంతకన్నా మాట్లాడింది ఏం లేదు. నామినేషన్స్ ఈ రోజుతో సమాప్తం. మరి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా గోల్డెన్ వీడియోస్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. అండ్ ఇంకొకటి ఏంటంటే చెత్త గురించి మాత్రం మర్చిపోవద్దు. ఇంకోసారి చెత్త తీసుకెళ్లిపోతే బిగ్ బాస్ హౌస్ లో చెత్తను తీసుకెళ్లిపోతే అదే నామినేషన్ లో ఉంచి ఆకలన్నీ ఏర్చి వరకు ఇంకో వీక్ వేస్తాడేమో చివరికి నామినేషన్స్ అని మొత్తం చెత్త తీసుకెళ్ళిపోండి. ఓకేనా? సో ఇది ఇవాళ ఎపిసోడ్ అనమాట. మరి ఎవరి నామినేషన్ మీకు నచ్చింది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకేనా?